రే బాగా వస్తున్నా, డబ్బులు దాచండి. అబ్బే ఉత్తినే ఎరా సుబ్బుల్ని పంతంగా పెట్టి ఆడుతున్నా. ఏవే నువ్వు ధర్మరాజు, నువ్వు ద్రౌపది. సిగ్గు లేకపోతే సరే. నేను ధర్మరాజుని కాదు గాని ఇది ద్రౌపది. ముక్కండి నీ కంగారేంట్రా? అదే పంట చెరువు కట్ట అక్కడే నందుగడికి ముడిగడికి వాడి. ఇక్కడ నీషు అంటే నేను కౌంట్ ఆడుతున్నాను. ఎలా వేసావా? కింద చూడు వేసాను. జరుగు వెరీ కూర్చో. అక్కడ పడే చండాలమైన ముక్క. అది నాన్నగారు ఏంటి తప్పు చేస్తున్నారు నాన్నగారు. చిన్నప్పటి నుంచి నా ఆట మీ ఆట రెండాట్లు మీరే ఆడుతున్నారు. 25 ఏళ్ళు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అంతా మీరే ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయి. తప్పైపోయిందిరా బాబు. ఎవరు నాన్నగారు? బొమ్మరిల్లు బట్టి పెట్టాడు. ఓహో ఏంట్రా ఏం కూర్చావు? నీ 25 ఏళ్ల జీవితంలో నేనే ఉంటానురా. సరే నేను కాక పక్కింటోడు ఉంటాడా? నీ కన్న తండ్రి కాదంట నేను. నీకేంత డౌట్ ఉంటే కుర్రాడు ఆడికేం తెలుస్తుంది? అదేదో అడుగుతున్నాడు. ఏంటో తెలిసేది, నీ పని నువ్వు చూసుకో. ఆయన ఇంకా కొట్టకూడదురా, పెద్దడాడు. ఏం పెద్దవాడాడు? పేక ముక్కలే సరిగా సర్దుకుంటున్నాడు, పేకాడికి వస్తాడు పెద్ద కేసు వచ్చినలాగా. బావా మనవాడు సిటీకి వెళ్ళి మంచి ఆటగాడయ్యాడు. ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ బాగా సుఖపడతారు. నేను అన్న సంపాదన గురించి నువ్వేమనుకున్నావు? ఏంటి నువ్వు మారో హనుమంతం ఎక్కడ నువ్వు? ఏట్రా కంగారు? పొద్దున 6 గంటల ముహూర్తం. నా కూతురు పెళ్లి కూతురు కదా. పత్రికలు వచ్చేసినప్పటి నుంచి చెప్తున్నావు, గుర్తున్నది వస్తున్నా. పాపారా, ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి అక్షంతలు వేసేది తనే, వేయించుకుని తనే. వెళ్ళు. చూస్తట కనిపిస్తాడు గాని ఆ బస్ స్టాండ్ విధులాడికి 4-5 మగ్గాలున్నాయి. ఎడ్లు పెరుగుతున్నాయి. ఎళ్ళు. కందిపప్పు ధర తగ్గేలా ఉందట్రా? బంగారమే మేలంటున్నాను మరి. సీనుగాడు నా బండి బావిలో పడేశాడు. తర్వాత తీస్తారా? వేరే బండి తాడుకో. తీసి తీస్తాను చెప్పా కదరా. నాకు ఇప్పుడే కావాలి. తీసుకురా. రా తాత. తీయవా ఉండైతే. అమ్మాయి చెప్పురా. ఇది పట్టుకో. ఈ బావిలోకు నా కళ్ళు కనపడం. శ్రీ ఆంజనేయం. ఏంటి పిల్లడికి పెద్దానంటే కొంచెమైనా భయం లేదు? భయం కాదు పద్దు, ప్రేమ ఉండాల్సింది. నానంటే ఊర్లో ఎవరికి భయం ఉండదు, ప్రేమ తప్ప. అదేం కాదు, ఒక్క చోట మాత్రం మా బావ పేరు చూస్తే ఊళ్ళో అంతా పాసుపోసుకుంటారు తెలుసా? అంత భయమా? ఉప్పరపల్లిలో మా బావ కట్టించిన మరుగుదొడ్లకి హనుమంతరావు శౌచాలయం అని పేరు పెట్టారు. ఇదిగోరా నీ బెంచ్ కారు. ఇదిగో మన చెప్పులు. ఆడి బండి కోసం నన్ను మళ్ళీ స్నానం చేయించాడు. నందు ఎలాగో వచ్చావుగా, ఇటు వచ్చి కొంచెం హెల్ప్ చేయి. నేనా? నాకు అలవాట్లేదు. నేను నాకేం వచ్చు కట్టడం. ప్లీజ్ డోంట్ బి కిరిషి. పట్టుకో. ఏం చేయాలి? ప్లీజ్. ఓకే ఇలా పట్టుకుని కిందగా. నాకెలా తెలుస్తుంది? మిమ్మల్ని ఎలా మర్చిపోయినరా? ఉండంటారా, వస్తున్నాను. ట్రై చేశారంటే మళ్ళీ ఇంట్లో పాలు పెరుగు బంద్. అసలే దేశంలో సమ్మెలు ఎక్కువైపోయి. నానా ఏమైందిరా బావా? నాన్న ఏమైంది? ఏం లేదురా, తేలుకుంటుందంటే. అయ్యో తప్పకోండి, తేలు కుట్టింది, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ బండి రెడీ చేయండి. ఏం కాదులేరా నాన్న. ఎలా కుట్టింది? ఆకుపచ్చ సీసాలో పసరుంది. అడిగితే ఒక జత చెప్పులు కుట్టించేవాడు కదా మా అన్నోడా. అంటే అన్నానంటావు గాని నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోవాలి? కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఏమైందన్నా? హనుమంతుకి తేలు కుట్టిందంటమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందిరా హనుమంతు? ఏం కాదులేమ్మా. నొప్పిగా ఉందా మావయ్య? మా వాడు పసరు రాస్తున్నాడు కదా. మన హనుమంతుకు తేలు కుట్టిందంట. అవునా? పెళ్లికి వెళ్ళాలిగా. నిన్ను అందుకే అందరూ బండోడు అనేది. ముందు రెస్ట్ తీసుకో. ఎంత పని జరిగిందిరా? నువ్వు వచ్చేవింటరా పాపరావు? అవతల నీ కూతురు పెళ్లి టైం అయింది. నువ్వు లేకుండా కూతురు పెళ్ళట. నువ్వు రాలేమని చెప్పి నీ కళ్ళ ముందర నా కూతురు తాళి కట్టించాలని మన
వాళ్ళందరినీ ఇక్కడికి ఏర్పడుకొచ్చాను రా. అంకుల్ ఇంతమంది ప్రేమను ఎలా సంపాదించగలిగారు నందు? ఎకరాలు ఎకరాలు అమ్ముకొని. మా నాన్న ఎకరాలు ఉన్నప్పుడు రాజే, లేనప్పుడు రాజే. ఈ ఊళ్ళో వాటర్ ట్యాంక్, పాఠశాల, వైద్యశాల అన్ని మా బావ కట్టించినవే, ఇంక్లూడింగ్ మరుగుదొడ్లతో సహా. బాగుంది. మీరే అన్ని సొంతగా చేసుకుంటున్నారు. మీ ఊరికి ఎమ్మెల్యే అనేవాడే లేడా? ఎందుకు లేడు? ఉన్నాడు. ఉన్నా లేదంటే రండి. అదిగో ఆ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటే పందర్లో పెళ్లి అయిపోతుందని ఈ ఊళ్ళో వాడ నమ్మకం. ఆ ఇద్దరు నీకు త్వరలో పెళ్ళి అవుతుంది అనమాట. పెళ్లి అక్క కావాలని మొక్కున్నా, నా కోసం కాదు. అలా మొక్కులు ట్రాన్స్ఫర్ అవ్వమ్మా. మొక్కపోయిన అవ్వాల్సిన వయసులో ఇది. ఏమ్మా నీకు ఈ నమ్మకాలున్నాయా? ఆ, మీకు లేవా అంకుల్? ఆ, పూజారి బొట్టు పెట్టాడు అనుకో, పెట్టించుకుంటాను. పకీరు పొగేస్తే వేయించుకుంటాను. పంచాయతీ దగ్గర మన కోసం మతం అంటే మనసు, అన్ని సమతం కావాలి. అంటే మీరు పూజలవి చేయరా? ఆ, కానీ నాకు తెలిసిన పూజల్లా పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇంతకన్నా మించిన పూజ ఏ మతం చెప్తుందమ్మా? ఆ? ఇక్కడ ఉందరా. ఏమే చిత్రాంగి, రేట్ ఎంత? 150 మైండ్రో. చీకుల రేటా నీ రేటా? నా రేటు నీకు తెలియదేంటి? ఆర్థిక మంచి కదా, ఏమన్నా తగ్గించావని. ఊరికే వచ్చేస్తాయి యాదవ. జరగనమ్మా, జరగండి. నీలో నన్ను కొట్టే మగాడు ఎవరైనా ఉన్నాడా? ఉన్నాడు. ఎవడు నువ్వా? కాదు, మా మైనర్ బాబు. ఊరిని నేను నువ్వు వెళ్ళి కావాలంటే నేను మగవాళ్ళ మీద చేయను, ఓన్లీ లేడీస్. తల్ల పూలు పడిపోతుంటే అడ్జస్ట్ చేశాను. నమస్కారం నమస్కారం. ఈ రోజు కలెక్షన్ ఎంత? 16,320 రూపాయలు. నేను అడిగిన డబ్బులు కాదు, గుడికొచ్చిన అమ్మాయిల గురించి. అప్రాచుడా, దేవుని సన్నిధిలో కూడా పాడు మాటలు మానుకోవా? అలాగని మీకు ఏ శాస్త్రం చెప్పింది? మీకు ఏ శాస్త్రం తెలుసు? ఏ శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలు అవసరం పట్టిన ఉన్నాయి. అబ్బో, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, బల్లి శాస్త్రం, మరి కామ శాస్త్రం? ఏకాదశి పూట కూడా ఏమిటా మాటలు? వీడి మొహం ఈ మంట. పంచి మీద పడింది. ఇదిగో పంతులు గారు, మీ కామ శాస్త్రం తెలుసుంటే ఏకాదశి పుట్టి ఇన్ని తిట్లు తిట్టేవారు కాదు, మీరు నాతో పాటు తిరిగేవారు. నమస్కారం మంగతాయారు గారు. నమస్కారం. మీ ఆయన ఊళ్ళో లేడట? సచ్చినోడా, వీడి కనిపించడమే పాపం. పదరా పదవ, ఇవాళ కోట అయిపోయింది.